వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళు కర్కాటక రాశికి చెందినవారుగా అవుతారు. ఇక గమనించుకున్నట్లయితే గురువు మిథున రాశిలో, శుక్రుడు 19వ తారీఖు వరకు మేషరాశిలో, 20వ తారీఖు నుంచి వృషభ రాశిలో సంచారము, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో కుజుడు, బుధుడు, శని, అలాగే మేషరాశిలో రవి సంచార ప్రభావం. వెరసి చూసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా రాహుకేతుల యొక్క ప్రభావాలు అనుకూలముగా లేవు. ఈ కారణం చేత ప్రధానంగా ఒక మాయలాగా ఉంటుంది. అన్నీ జరుగుతున్నట్టుగానే ఉంటాయి, కానీ ఏదీ జరగకుండా ఉంటుంది. అన్నీ దగ్గర దాకా వస్తాయి, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంటాయి. సమస్యలు అనేటువంటివి ఎప్పుడూ కూడా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి తరచూ స్నేహితుల్లాగా కనబడుతూ ఉంటుంటాయి. అయితే గ్రహాల యొక్క స్థితిగతులని బట్టి మనం చూసుకున్నట్లయితే రవి మేషరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణము చేత ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. నిరుద్యోగస్తులకి ఉద్యోగము లభించి తీరుతుంది. అలాగే చేస్తున్నటువంటి ఉద్యోగాలలో భద్రత పెరుగుతుంది. ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా ప్రధానంగా గమనించుకున్నట్లయితే కోరుకున్న చోట బదిలీలు పొందే అవకాశం ఉంటుంది. ఉన్నత అధికారుల యొక్క అనుగ్రహం పొందుతారు. వ్యాపారస్తులకి ప్రధానంగా చూసుకున్నట్లయితే మీకు రావాల్సినటువంటి బిల్స్ శాంక్షన్ అయ్యే అవకాశం గవర్నమెంట్ వ్యాపారస్తులకి ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా కుజ సంచార ప్రభావం వలన ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు మీకు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా కొన్ని పనులు జరుగుతాయి. కాబట్టి వాటిని మీరు సావధానంగా పరిశీలించి పరిష్కరించుకునే విధంగా మీ యొక్క తెలివితేటలను ఉపయోగించుకోండి. అయితే బుధగ్రహ సంచార ప్రభావము మీకు అనుకూలంగా లేని కారణం చేత స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు మీరు వాయిదా వేసుకోవడమే మంచిదని గమనించాలి. ఎవరైనా అప్పు అడిగారా, మీరు ఆ ఇచ్చిన అప్పు మళ్ళీ మీరు తిరిగి పొందలేరు. శని మీనరాశిలో సంచార ప్రభావం వలన నామమాత్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి. పెద్దగా ఇబ్బందులు ఉండవు. మంచి చెడు సరి సమానంగానే ఉంటాయి. అయితే శుక్రగ్రహ సంచార ప్రభావం చూసుకున్నట్లయితే ప్రధానంగా 19వ తారీఖు వరకు కూడా స్త్రీపరమైన విద్వేషాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 3 రోజుల పాటు 16, 17, 18, 19 ఈ 4 రోజుల పాటు కాస్త జాగ్రత్త పడించండి. ఆడవాళ్లతో కాస్త జాగ్రత్తగా మాట్లాడండి చాలు. 20వ తారీఖు నుంచి శుక్రుడు చాలా అనుకూలంగా ఉండబోతున్నాడు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు పొందుతారు. అన్ని విధాలుగా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అయితే గురువు మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. అయితే అవన్నీ కూడాను సద్వ్యయమే అవుతుంది. దైవ భక్తి పెరుగుతుంది. అలాగే మీరు వాలంటరీగా సర్వీస్ చేస్తారు. ఎన్జిఓలకు ఏదైనా సహాయ సహకారాలు అందించడము, ఉచిత సేవలు అనేటువంటివి మీరు చేస్తారు. తర్వాత గమనించుకుంటే సాధారణమైనటువంటి పరిస్థితులే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కలుగుతాయి అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానంగా వివాహం కాని అబ్బాయిలకి, అమ్మాయిలకి కాస్త ప్రయత్నము బాగా చేస్తే ఫలితాలు వస్తాయి. అలాగే ఉద్యోగస్తులకి అన్ని విధాలుగా బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి జరుగుతుంది. విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటిది.
చదువు బాగా చదువుకుంటారు, కానీ ఎగ్జామ్స్ టైంలో జ్ఞాపకశక్తి లోపించడం, మర్చిపోవడం, తద్వారా కొంత నిరుత్సాహానికి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి భవిష్యత్తు మే నెలలో మారే గ్రహ సంచార ప్రభావం కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. గర్భవతులైనటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. అన్ని విధాలుగా స్త్రీలకి సహాయ సహకారాలు చక్కగా ఈ యొక్క 20వ తారీఖు నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి చాలా మటుకు అనుకూలంగా ఉండబోతుంది. ధనపరమైన సమస్యలు తీర్చుకుంటారు. ఇక 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు దైనందిన జీవితంలో మంచి చెడు మానసికమైనటువంటి పరిస్థితి, ఖర్చులు ఆదాయాలు ఎలా ఉంటాయో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క ఏప్రిల్ 20వ తారీఖు రోజున అక్షయ తృతీయ. ఈ రోజున చేసినటువంటి దానము, పూజ అనంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 20వ తారీఖు రోజున నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహ పాశుపత హోమము, మృత్యుంజయ హోమము, రుద్రహోమము, సుదర్శన హోమము, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 19వ తారీఖు రాత్రి 9 గంటల లోపల మీరు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు గోత్రనామాదులు. అలాగే మే 1వ తారీఖు రోజున వైశాఖ పౌర్ణమి రోజున కూడా ఇలాంటి సర్వదోష నివారణ పూజల హోమాలే జరపబడతాయి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా 16, 17వ తేదీల్లో గనక ఉన్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి సంతానం మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. అలాగే తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఉన్నత విద్య అభ్యసించడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు. అలాగే ఆస్తి సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కాస్త చర్చోపచర్చలు జరుగుతాయి. ఖర్చులు కూడా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 18, 19, 20, 21వ తేదీల్లో అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంటా బయట ఆనందకరమైనటువంటి వ్యవహారం ఉంటుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. రాని బాకీలు వసూలవుతాయి. ఆదాయం కూడా చక్కగా ఉంటుంది. ఖర్చుకు మించినటువంటి లాభములు కలుగుతాయి. ఆదాయ వనరులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక 22, 23వ తారీఖుల్లో ఉన్నట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. పెద్దల యొక్క మాట పెడచెవిని పెట్టడం ద్వారా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. అనవసరమైన ప్రయాణాలు జరుగుతాయి. జాగ్రత్తలు పాటించండి. ఇక 24, 25వ తేదీల్లో విందులు వినోదాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకొని బాధ్యతల్ని మీరు పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులు స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ధన సంపాదనకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ఆదాయం చక్కగా ఉంటుంది. 26, 27 తేదీల్లో మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. ఏదో ఒక తెలియని బాధ మిమ్మల్ని వెంటాడుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కాస్త వాగ్వివాదాలు జరుగుతాయి. కాబట్టి లౌక్యముతో మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఇక 28, 29, 30 తేదీల్లో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న రాని బాకీలు వసూలు అవ్వడం, ఖర్చుకు మించిన ఆదాయం లభించడం, అన్ని విధాలుగా ఇతరుల యొక్క సహాయ సహకారాలు అందడం ద్వారా మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు. ఇక గమనించుకున్నట్లయితే సాధారణం కంటే కాస్త దిగువ స్థాయి శుభ ఫలితాలే ఉంటాయి. కాబట్టి ఒక ఉద్యోగ వృత్తి వ్యాపారస్తులకి అనుకూలము తప్ప మిగతా వ్యవహారాల్లో అనుకూలత లేని కారణం చేత దైవానుగ్రహం కోసం ప్రతిరోజు కూడాను చంద్రశేఖర అష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించండి. సమస్యలన్నీ తీరుతాయి. ముఖ్యంగా ఏలిన నాటి శనిలో అష్టమ శని ప్రభావం కూడా ఉండడం ఈ యొక్క సింహరాశి వారికి కాస్త ఇబ్బందికర పరిస్థితులు. కాబట్టి అవకాశం ఉంటే తైలాభిషేకాన్ని జరిపించుకోండి. ఇక దైవానుగ్రహం అనుకూలంగా ఉండాలి. కాబట్టి మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 20వ తారీఖు రోజున జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాలలో మరియు మే 1వ తారీఖు రోజున జరిగే వైశాఖ పౌర్ణమి స్వాతి నక్షత్రం ఉన్నటువంటి రోజున జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.